ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్ కేటాయించలేదు. మా డిమాండ్ వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నాం. ఇవాళ మా పరిస్థితి ఎవరైనా మోసుకపోతేనే పోవుడు అవుతుంది. అందుకోసమే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 14 నెలలు అయింది. ఇప్పటి వరకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. దయచేసి 6,000 రూపాయలు మాకు తక్షణమే విడుదల చేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకా మాకు వికలాంగుల గ్రూపులు సుగా ఉంటాయి. ఆ వికలాంగుల గ్రూపులకు తక్షణమే డాక్రా గ్రూప్ లెక్క చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలకు లోన్లు, ఏమన్నా గ్యాస్ ఏజెన్సీలు, ఏమన్నా ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా వాచ్మెన్ నౌకర్లు కేటాయించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు దేంట్లైనా జాబులు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ పోస్టులు రిలీజ్ చేయలేదు. ఇది చాలా బాధాకరం విషయం. ఇది వరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకనే మేము కాంగ్రెస్కు మొట్టమొదటిగా గెలిపించాం. లేకపోతే వికలాంగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు. వికలాంగులు దాదాపు మొత్తం తెలంగాణ లోపల 30 లక్షల చిల్లర వికలాంగులు ఉంటారు. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు రిజర్వేషన్ కల్పించండి. ఎమ్మెల్యే దాంట్లో కానీ, ఎంపీటీసీలో కానీ, సర్పంచ్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లలో కానీ మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించుకోవాలని కోరుకుంటున్నాం. జై వికలాంగ్, జై జై వికలాంగ్. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.